ఏమన్నా బాధలున్నోళ్ళ దగ్గరికి పోయి జోకులేస్తే ఎట్లుంటది? సావుకాడికి పోయి నవ్వుతే ఎట్లుంటది? గలీజ్ ఉంటది కదా. తోటోడు బాధలుంటే మనం సంబరం చేసుకున్నది కూడా అట్లనే ఉంటది. అందుకే ఎక్కడ ఎప్పుడు ఎట్లుండాలో తెలుసుకొని మనం చేయాలి. కానీ అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే బేకార్ ఉంటది. ఇగో ఈ వార్త అసంటి ముచ్చట మీదనే. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని నిన్న పొద్దటి సంధి అన్నలు అక్కలు మస్తు రోళ్ళు చేసిండ్రు. తిండి లేకుండా ధర్నాకు కూసున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజీ కాడ రాత్రి నుంచి ఈ ధర్నా నడిచింది. కానీ ఇగో చూడుండ్రి, ఓ దిక్కు చదువుకునేటోళ్ళు ధర్నా చేస్తా అంటే ఇంకో దిక్కు కేకు కటింగ్లు అవుతున్నాయి. ఇది అక్కడ చదువుతున్న వాళ్ళది కాదు, మంత్రి సీతక్క మేడం ఉన్నది కదా, ఇవాళ మేడం పుట్టినరోజట. గందుకే ఇగో ఇట్లా కేక్ కట్ చేసిండ్రు, చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారు. కానీ నిన్నటి సంధి తిండి నీళ్లు లేక లొల్లి చేసేటోళ్ళ దగ్గరికి పోయి మాత్రం ఎవరు మాట్లాడలే. పుట్టినరోజు చేసుకుంటున్న మేడం మాట్లాడలే. మేడం పుట్టినరోజుకు కేక్ కట్ చేసిన వాళ్ళు మాట్లాడలే. అలా పాటలు కూడా ఎవ్వరు వాళ్ళ దగ్గరికి పోయి పలకరియలే. కానీ ఆడనే ఇట్లా కేకులు కట్టింగ్ చేసి పుండు మీద కారం చల్లినట్టే చేసిండ్రు.